హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి చూడండి, మా ప్రాంతంలోనైతే చీమలు ఇలా పెద్ద పెద్ద పుట్టలు అనేవి నిర్మిస్తూ ఉంటాయండి. చీమలే కాదు, చెద పురుగులు కూడా పెడుతూ ఉంటాయి. చాలామంది అపోహ పడుతుంటారండి, అంటే ఇలాంటి పుట్టల్లో సర్పాలు ఉంటాయని చెప్పి చాలా భయాందోళనకు గురవుతుంటారు. కాకపోతే చీమలు అనేవి రైనీ సీజన్లో వర్షం చేత కొట్టుకెళ్ళిపోకుండా వాటికి అంటే మనకంటే చాలా ముందుగా ఉంటాయి కాబట్టి ప్రతి పనిలో కావచ్చు చురుగ్గా ఉంటాయి కాబట్టి ఇలాంటి నివాసం అనేది ఏర్పాటు చేసుకుంటాయండి. వర్షాకాలంలో చాలా సేఫ్గా ఉంటాయి. ఇది వర్షాలకి అధికంగా తడిసిన తర్వాత ఏంటంటే ఇక్కడ హోల్స్ అనేవి ఏర్పడతాయి కదండి. అలా హోల్స్ ఏర్పడేటప్పుడు పాములు అనేవి లోపలికి చొచ్చుకెళ్ళిపోయి ఆ లోపల ఉండే చీమలను బయటకు తరిమేసి పాములు అనేవి నివసిస్తూ ఉంటాయండి. మరి చూడండి, ఇలాంటి పుట్టలు మీ ఏరియాలో కూడా కనిపించినట్లయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఇలాంటివి ఇప్పుడైతే చాలా రేర్గా కనబడుతున్నాయి. ఎందుకంటే మొత్తం చదును చేసేస్తున్నారండి. ఎక్కడ ఎటు చూసినా సరే పంటలు అనేవి వేసేస్తున్నారు. పామాయిల్ తోటలు ఇవన్నీ వేయటం ద్వారా ఒకప్పుడు కనిపించే వాటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా రేర్గా కనిపిస్తున్నాయండి ఇవి. మీ ప్రాంతంలో వీటిని ఏమని పిలుస్తారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. సరికొత్త వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.